నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ మీద చాలా వచ్చేసినాయి. టీఎంసీ ఒప్పుకోవట్లేదు. 2021లో చాలా ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి బెంగాల్లో గెలుస్తుంది అని ఇచ్చారు. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. ప్రస్తుతం బీజేపీకి ఎడ్జిస్తుంటే టీఎంసీ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కాదు అంటున్నాయి. నిజమే, అందులో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. కౌంటింగ్ దాకా వెయిట్ చేయాలి. ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే రిగ్గింగ్ అక్కడ కూడా చేయగల సిద్ధహస్తులు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం పూర్తిగా ఈ బెంగాల్ ఎన్నికలు ఒక 20-25 వీడియోస్ వరకు మనం చూసుకుంటే ప్రజలందరూ మైగ్రెంట్ ఓటర్స్ 200 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఎట్లాగని ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని భారతదేశం మొత్తం ఎక్కడెక్కడ బెంగాలీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కదిలొచ్చారు. 2021లో ఇదే మనం మిస్ అయ్యాం. అప్పుడు కోవిడ్ వలన 8 ఫేజులు పోలింగ్ జరిగింది 2021లో బెంగాల్లో. అందువలన లేదు భయంతో, ఫియర్తో అన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి శంభు ప్రమాణిక్ అతను చాలా స్కూటర్ మీద, 2 వీలర్ మీద బెంగాల్ దాకా వెళ్ళాడు తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి. పెద్ద సీనియర్ సిటిజన్ కూడా ఎట్లాగైనా సరే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నాడు, బైక్ మీదే వెళ్ళాడు. అది ఈసారి మొత్తం బెంగాల్లో ఓటర్స్ ఎట్లా కదిలారంటానికి ఇవి చిన్న ఉదాహరణలు. చాలా వరకు బెంగాల్లో మనం చూస్తే మొట్టమొదటిసారి అమిత్ షా చెమటొచ్చాడని చెప్పచ్చు. 20 ర్యాలీస్ పైన, 40 డిగ్రీలు పైన ఎండల్లో ఆయన ప్రచారం, ఆయన అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ అందరూ ఫస్ట్ టైం మోడీ అంటే బెంగాల్ ప్రజల్లోకి మోడీ అనే వర్డ్ బాగా పూర్తిగా వెళ్ళగలిగింది. కొన్ని వీడియోస్ అయితే మోడీకి పూజలు చేస్తుంది కూడా చూసాం బెంగాల్ లాంటి రాష్ట్రంలో. గుజరాత్లో అయితే మనం కామన్గా అనుకోవచ్చు, బెంగాల్ లాంటి రాష్ట్రంలో. సో అమిత్ షా 2021కి 2026కి బీజేపీలో తేడా ఏంటంటే 21లో బీజేపీ టాప్ లీడర్స్ అందరూ బెంగాల్లో అధికారంలోకి వస్తున్నాం అనేవాళ్ళు. 26లో సామాన్య కార్యకర్త నుంచి పై లీడర్స్ వరకు అందరూ కూడా ఈసారి బెంగాల్లో కాన్ఫిడెంట్గా ఉన్నారు అధికారంలోకి వస్తారని. పోలింగ్ రోజు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఫేజ్ 2 పోలింగ్ రోజు అక్కడక్కడ ఘర్షణలకి ప్రయత్నించింది. ఈవీఎం ఇంకులు అంటించారు. అట్లాగే పెట్రోలు, డీజిల్ ప్రైజు పెంచేస్తోంది ఇంకొన్ని గంటల్లో కేంద్ర ప్రభుత్వం అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రొపగాండా కూడా చేశారు. ఇవన్నీ చేశారు. ఆఖరికి నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు టీఎంసీ వాళ్ళు ఈవీఎం మిషన్కి పర్ఫ్యూము సెంట్ లాంటిది అంటిస్తారు. ఆ ఓటరు బయటకు వచ్చాక ఆ సెంటు స్మెల్ లేదంటే వాళ్ళు టీఎంసీకి ఓటు వేయలేదని ఆ తర్వాత వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. నేను ముందు వీడియోస్లో చెప్పాను, అదే జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 123 బసంతి బూత్ నెంబర్ 23 అక్కడ అబ్దుల్ మహీద్ షేక్ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఆయన దానికి అదే అంటించాడు, పట్టుకున్నారు కూడా. సో సిఈసి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా 77 చోట్ల దాదాపు ఈవీఎం ఇట్లా ట్యాంపర్ అవ్వటమో, టేప్ అంటించటమో, ఆ సెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. చూడాలి రీపోలింగ్ అన్నిట్లో ఉంటుందా లేదా అనేది. ఇంకా అప్పుడే పూర్తిగా ఈ ఎన్నికలు గెలుస్తారు ఎవరు అనేది పూర్తి అవ్వలేదు. మే 4 దాకా ఖచ్చితంగా వెయిట్ చేయాలి మనం. ఫిరాద్ హకీం లాంటి వాళ్ళంతా కలకత్తా మేయర్కి సంబంధించిన వ్యక్తి ఒక గ్రూప్ ఫోటో, మేమందరం ఓటేసాం మీరు వెళ్ళి ఓటేయండి అన్నాడు. అందులో మైనర్ బాలికి కూడా ఓటేసింది ఉంది. దాని మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. పోలింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఏ ఎలక్షన్లో లేనంత పెద్ద ఎత్తున ఓటర్స్ పాల్గొన్నారు. మహిళలు ఎక్కువ పాల్గొన్నారు పురుషుల కన్నా. దాని మీద కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఏ పార్టీగా వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా తీసుకుంటున్నారు, ఎవరు ఏంటి అని. ఇక్కడ టీఎంసీ గెలిస్తే హిందువులు బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలి, బీజేపీ గెలిస్తే బంగ్లాదేశీలు బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలి. ఈ స్లోగన్ కూడా ఒకటి బెంగాల్లో వెళ్ళింది. సో ముస్లిమ్స్ అంతా కూడా సాలిడ్గా వన్ సైడ్కి వేశారు. హిందూస్ ఎక్కువ శాతం బీజేపీకి వేశారన్న మాట వినబడుతోంది. హిందూ ఓట్స్లో కూడా స్ప్లిట్ అయ్యి మమతాకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను ఎందుకు పదే కౌంటింగ్ డే దాకా వెయిట్ చేయాలంటున్నానంటే సర్వేలు వీటి మీద కాదు, ఎగ్జిట్ పోల్స్ అని కాదు. 2021లో చాలా వరకు కూడా మమతా బెనర్జీ రిజల్ట్స్ రోజు కరెక్ట్గా 2 మే కౌంటింగ్ ఇదంతా అంటే 30 ఏప్రిల్ ఒక మీటింగ్ పెట్టారు. టీఎంసీ క్యాండిడేట్స్ని అందరినీ పిలిచి 2021లో పిలిచి పూర్తిగా అక్కడ
ఎవరైతే బీజేపీ ఏజెంట్స్ కౌంటింగ్కి వస్తారో వాళ్ళందరినీ కూడా భయపెట్టడం, అక్కడికి మొత్తం ఆ కౌంటింగ్ సెంటర్స్లో ఈవీఎంలో వచ్చిన నెంబర్స్ కాకుండా పక్కన వేరే వైట్ షీట్స్ మీద రాసి ఆ నెంబర్స్ని మ్యానిపులేట్ చేయటం, దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలపైన మ్యానిపులేట్ చేశారు 2021లో. లేదంటే అప్పుడు బీజేపీ నెంబర్ 77 కాదు 130 దాకా వెళ్ళేది, 125 దాకా. ఇలాంటివన్నీ జరిగినాయి. రీకౌంటింగ్లో అయితే బీజేపీ దుర్బాజ్పూరు, నందిగ్రామ్ సువేందు అధికారి వీళ్ళందరూ పోటీ చేసిన చోట కూడా రీకౌంటింగ్ తర్వాత కానీ ఫలితాలు వెలువడలేదంటే ఇలాంటి అక్రమాలు జరగబట్టే. సో అందుకే పూర్తి అలర్ట్గా ఉండాలి కౌంటింగ్ రోజు వరకు బీజేపీ వాళ్ళంతా కూడా. ఇంకా స్ట్రైట్గా నేను ఒక్కొక్క జిల్లా ఏ పార్టీ ఎన్ని స్థానాలు అనేది చదువుతాను, ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది నియోజకవర్గాల వారీగా జరిగితే. ఇది ఫేజ్ 2 ఫేజ్ 1 కాదు, రెండు కలిపి ఫైనల్గా నెంబర్ ఎంత ఉండబోతోంది, ఎంత పర్సంటేజ్ ఒక్కొక్క జిల్లాలో పోలింగ్ అయింది అనేది. కూచ్బీహార్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే 96% పోలింగ్ అయింది. 9 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 8 గెలుస్తోంది, టీఎంసీ 1 స్థానం గెలుస్తోంది. జలపైగురి జిల్లా ఓటింగ్ 94.76% అయింది. 7 స్థానాలు ఉన్నాయి. 7కి 7 స్థానాలు బీజేపీ స్వీప్ చేస్తోంది. అలాగే డార్జిలింగ్, కలింపోంగ్ పర్సంటేజ్ ఓటింగ్ 86% అయింది. 6 స్థానాలు ఉన్నాయి. 6కి 6 బీజేపీ గెలుచుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఉత్తర్ దినాజ్పూర్ 94.16% ఓటింగ్ అయింది. బీజేపీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 5 గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. ఇంకా దక్షిణ దినాజ్పూర్లో ఓటింగ్ 95.44% ఓటింగ్ అయింది. మొత్తం 6 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇక్కడ 5 గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 1 గెలుచుకునే అవకాశం ఉంది. మాల్దా జిల్లా, మాల్దాలో 94.79% ఓటింగ్ అయింది. ఇక్కడ బీజేపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేస్తోంది 2 స్థానాలు. ముర్షిదాబాద్ జిల్లా 93.67% ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 22 స్థానాలు ఉన్నాయి. 22లో టీఎంసీ 14 స్థానాలు గెలుచుకుంటోంది. బీజేపీ 4, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకుంటోంది. బీర్భూమ్ జిల్లా, ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 94.15. ఇక్కడ 11 స్థానాలు ఉన్నాయి. టీఎంసీ 6 స్థానాలు గెలుచుకుంటోంది. బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంటోంది. పశ్చిమ బర్ధమాన్ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనం 90.32%. ఇక్కడ మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9లో బీజేపీ 7 గెలుచుకుంటోంది. టీఎంసీ 2 గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే పూర్వ బర్ధమాన్, ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 93.8% ఓటింగ్ అయింది. ఇక్కడ మొత్తం స్థానాలు 16 ఉన్నాయి. టీఎంసీ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నదియా జిల్లా 92.14% ఓటింగ్ అయింది. బీజేపీ ఇక్కడ 13 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పురులియా 91.59% ఓటింగ్ పర్సంటేజ్ అయింది. ఇక్కడ మొత్తం 9 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. బంకురా డిస్ట్రిక్ట్, బంకురా జిల్లా ఓటింగ్ పర్సంటేజ్ 92.55 అయింది. ఇక్కడ మొత్తం 12 స్థానాల్లో బీజేపీ స్వీప్ చేస్తోంది. 11, టీఎంసీ 1 స్థానం. జార్గ్రామ్ జిల్లా 92.26% ఓటింగ్ పర్సంటేజు. ఇక్కడ బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటోంది. టీఎంసీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పశ్చిమ మిడ్నాపూర్, ఇక్కడ 92.19% ఓటింగ్ అయింది. మొత్తం 15 స్థానాలు. ఇక్కడ 15 స్థానాల్లో బీజేపీ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పూర్వ మిడ్నాపూర్ 92.75% ఓటింగ్ పర్సంటేజు. ఇక్కడ మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. బీజేపీ స్వీప్ చేస్తోంది. గతం కన్నా 15 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇక జిల్లా అలిపుర్దూర్, ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 93.2%. ఇక్కడ 5 స్థానాలు ఉన్నాయి. ఈసారి 5కి 5 బీజేపీ స్వీప్ చేయబోతోంది. ఇంకా హుగ్లీ డిస్ట్రిక్ట్లో 91.98% ఓటింగ్ పర్సంటేజు. ఇక్కడ 18 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. పెంచుకుంటోంది గతం కన్నా కూడా.
టీఎంసీ సీట్లు ఇక్కడ తగ్గుతున్నాయి. 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. హౌరాలో బీజేపీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నారు, కానీ హౌరా మళ్ళీ టీఎంసీ వైపే ఉంది. టీఎంసీ 12 స్థానాలు గెలుస్తోంది. టీఎంసీకి గతం కన్నా కూడా ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి. బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలే వస్తున్నాయి, గతం కన్నా కూడా సీట్ తగ్గుతోంది ఇక్కడ. అట్లాగే మనం కలకత్తా చూస్తే కలకత్తాలో టీఎంసీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సౌత్ 24 పారగనాస్ ఓటింగ్ 93.48%. టీఎంసీ అక్కడ బ్రహ్మాండంగా పుంజుకుంది, బ్రహ్మాండంగా వస్తున్నాయి. అక్కడ 31 స్థానాల్లో 23 స్థానాలు టీఎంసీ గెలుచుకుంటుంది. బీజేపీ 5 స్థానాలు, ఐఎస్ఎఫ్ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నార్త్ 24 పారగనాస్ ఇక్కడ బీజేపీ స్వీప్ రివర్సు, బీజేపీ పుంజుకుంది. 17 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 16 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో ఎక్కువగా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లో నెక్ టు నెక్ లేకపోతే క్లిఫ్ హ్యాంగరు ఏదో ఇస్తున్నారు, ఎవరి ప్రిడిక్షన్స్ వాళ్ళవి. ఒకటైతే క్లియరు, బెంగాల్లో ఎంతసేపటికి ఓటు బ్యాంక్ మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఎలక్షన్స్లో వస్తూనే ఉన్నాయి. ముస్లిమ్స్ 2021లో కూడా సాలిడ్గా టీఎంసీకి వేయాలనుకుని మొత్తం అంతా వేశారు. హిందువులు కూడా టీఎంసీకి వేసిన వాళ్ళు ఉన్నారు. 2026లో ఆ ముస్లిమ్స్ ఎట్లాగో వాళ్ళు టీఎంసీకే వేశారు. హిందువుల్లో గతంలో వేసిన వాళ్ళు టీఎంసీకి ఈసారి బీజేపీకి వేశారు. బీజేపీకి కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ యూత్ వీళ్ళు కూడా బీజేపీకి ఓటేశారు. అయినా కూడా మమతా చేయాల్సిందంతా కూడా ఫేజ్ 2లో, ఫేజ్ 1లో బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది, ఫేజ్ 2లో తృణమూల్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా మనం బీజేపీ రేషియో చూసుకుంటే, నేను ఒపీనియన్ పోల్ నాది ఇచ్చినప్పుడు 153 ఇచ్చాను. కొద్దిగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 156 నుంచి 168 మధ్య, యావరేజ్గా 163 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీ 122 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, ఐఎస్ఎఫ్ 3 స్థానాలు. ఇక్కడ కాంగ్రెస్ 6 స్థానాలు అంటే ఆశ్చర్యపోవచ్చు. దాదాపు మాల్దా ముర్షిదాబాద్ అక్కడ చోట్ల ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా ఖాతా ఓపెన్ చేస్తుంది. అట్లాగే ఐఎస్ఎఫ్ కూడా. సో బెంగాల్లో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు కాంగ్రెస్ పాలన టీఎంసీ తర్వాత బీజేపీ గెలవబోతోంది. కాకపోతే కౌంటింగ్ రోజు మే 4 ఎక్కడ మ్యానిపులేషన్ లేకుండా చూసుకోవాలి. బీజేపీ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోంది అన్నదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కూడా, నాకున్న రిపోర్ట్ ప్రకారం కూడా బీజేపీ బెంగాల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతోంది. థ్యాంక్ యూ.